చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగమా, దేవుని లేఖనాలు ఎంత గొప్ప అంటే, దేవుని సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత, మృతి పొందిన తర్వాత ఇజ్రాయెల్ అంతా అనుకుంటుంది, ఇప్పుడు ఎవరు నడిపించబోతున్నారు, ఎవరు ఇజ్రాయెల్ నడిపించబోతున్నారు. కొంచెం మనం అనుకుంటాం, ఇప్పుడు అయిపోయింది కదా, ఈ వ్యక్తి లేడు కదా, ఈ వ్యక్తి అన్నట్లుగా సహాయం చేయలేదు కదా, వారు చెప్పారు చేస్తానని, వీరు చెప్పారు చేస్తాను, వీరు ఉద్యోగం ఇస్తానని చెప్పారు కదా, వారు ఎన్నెన్నో వారి మీద ఎంతో మంది మీద మనం మనసు పెట్టుకుంటూ ఆలోచిస్తాం. వీరు వాగ్దానం చేస్తారు, ఉంటారు, ఇప్పుడు లేరు, తర్వాత ఏమవబోతుంది, తర్వాత ఎవరు నడిపిస్తారు, తర్వాత ఎవరు ఉద్యోగం ఇస్తారు, తర్వాత ఎవరు అని చెప్పి ఎన్నో విషయాలకు మనం బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోషువను పిలిచి అంటున్నాడు, యెహోషువా నువ్వు నడిపించాలి, ఇజ్రాయేలును నువ్వు నడిపించాలి. నిర్భరం కలిగి ధైర్యంగా ఉండి, యెహోషువా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. చూడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇజ్రాయేలును ఎవరు నడిపించాలో మోషే చనిపోక మునిపే దేవుడు నిర్ణయించి ఉంచాడు. నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తిని వదిలేసినందుకు, నేను మోసం చేసినందుకు, నీ జీవితంలో జరగకూడని ఒక కీడు జరిగిపోయినందుకు ఇప్పుడు నీ జీవితం ముందుకు లేదని చెప్పి నిరాశపడిపోతున్నావేమో. ఈరోజు ఫెయిల్ అయ్యేవేమో, ఎందులో ఉన్నావు, ఈరోజు ఏ విషయంలో ఫెయిల్ అయ్యేవేమో, ఉద్యోగులు వెతికే విషయంలో ఫెయిల్ అయిపోయేవేమో, ఈ లోకపు రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయేవేమో, నిన్ను మోసం చేసేసారేమో, నమ్మించి ఇదిగో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసేసారేమో, ఎన్నెన్నో విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా ఉండిపోయావేమో. ఈరోజు నిరాశపడు అంటున్నావేమో, ముందుకు అడుగులు వేయాలా లేదా, నా గురించి దేవునికి తెలుసా, దేవుడు నన్ను నడిపిస్తాడా. ఒకవేళ ఏదైనా డబ్బులు కట్టి ఎవరికో ఈ ఉద్యోగం వస్తుందని ఆశపడి ఆ డబ్బులు కనిపించక, ఆ వ్యక్తి కనిపించక నిరాశపడిపోతున్నావేమో. ఏదైనా దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నేను నీకోసం బలమైన విషయాలు సిద్ధపరచుంచాను. చూడండి, ఆయన తన సొంత కుమారుని కోసం ఇస్తే, మన పాపాల గురించి ఇస్తే నేను మర్చిపోవడం. నీ పైన గంభీరమైన ప్రేమ కలిగి ఉన్నాడు, గొప్ప కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. నిరాశపడద్దు. చూడండి, ఒక తండ్రి బిడ్డను అయితే పట్టుకుని వెళ్తాడో అలా దేవుడు నేను పట్టుకున్నాడు. ఈ ఉదయాన్న ఈ దృశ్యం చూస్తున్నావా? ఈ మధ్యకాలంలో నీ తండ్రి నీతో ఎలా ప్రవర్తించాడో నాకు తెలియదు, నీ తండ్రి నీకు ఎంత దగ్గరగా ఉన్నాడో నాకు తెలియదు. నిజంగా దేవుడు మాతో నీకు చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. నీ చేయి పట్టుకుని నడిపిస్తూ చెప్తున్నాడు, నేను చూసుకుంటాను నీ జీవితం, నువ్వు కృంగిపోక, నువ్వు అలసిపోక. నేనే కదా నిన్ను పుట్టించాను, నేనే కదా నేను చేశాను. ఒకవేళ ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు తోడుగా లేకపోవచ్చేమో, నీ బంధువులు నీకు తోడుగా లేకపోవచ్చేమో, వారు మోసే వలె ఆగిపోవచ్చేమో ఒక దగ్గర. అక్కడి నుంచి యెహోషువను దేవుడు ప్రారంభించబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు దేవుని కార్యాలతో నువ్వు ముందుకెళ్ళబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయాలు దిగులు పడిపోతున్నారో, ఇక లేదు, ముందుకు అవకాశం లేదు, మోషే చనిపోయాడు కనుక ఎవరు నడిపిస్తారు చెప్పి డీలా పడిపోవాల్సిన అవసరం లేదని, నీవు ఇజ్రాయెల్ నడిపించడానికి యెహోషువను సిద్ధపరిచి ఉంచావన్న జ్ఞానమును నీ వాక్యములో దాచి ఉంచావు. నీకు స్తోత్రం. నువ్వు ఇజ్రాయెల్ నడిపించడానికి అన్ని ఆలోచన కలిగిన వాడివి. ఈ ఉదయం నీ బిడ్డలు కూడా అట్టి జ్ఞానంతో నడిపించండి, బలంతో నడిపించి, ఎట్టి విషయంలో కూడా భయపడకుండా నీ వరకు తోడున్న ధైర్యంను వారికి ఇవ్వండి. అయ్యా, నీవు నీ ప్రజలకు ఇప్పుడు తోడు అంటావు. ఒకటి నేల కూలిపోతున్నందుకు ఇంక అయిపోయింది జీవితం అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మహావృక్షాన్ని మా కొరకు ప్రారంభం చేయగల దేవానికి స్తోత్రాలు. నీ కనికరం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డకు నీ కృప నుంచి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలను చూడబోతున్నా. నిరాశపడద్దు. ఈ లోకంలో కొన్ని ఆగిపోతే అర్ధాంతరంగా, కొన్ని జరగవు. ఎందుకు జరగలేదు తెలియదు, ఎందుకు అవ్వలేదు తెలియదు. కానీ దేవునికి నీ కొరకు ప్లాన్ ఉంది, నీ కొరకు దేవునికి ఆలోచన ఉంది. మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ఎవరు నడిపిస్తారో చెప్పండి? దేవుడు నడిపించాలి. ఆ దేవుడు నడిపించాల్సిన వ్యక్తిని కూడా దేవుడు సిద్ధపరిచించాడు. దేవుడు నడిపించబోతున్నాడు. God bless you. See you
టుమారో.